హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. పండగ పూట నార్సింగ్కి జంట హత్యలు ఒకలాంటి కలవరాన్ని సృష్టించే టీవీ చూడాలంటే భయమేసింది. ఏదో పండగ వాతావరణం అందరూ నవ్వుకుంటున్నారు. ఈ లోపు ఏదో మనం ఒక న్యూస్ ఛానల్ పెడతాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఎప్పుడో 2 రోజుల క్రితమే చంపేశారంట పండగకి ముందే. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లూస్ లేవు, అది లేదు ఇది లేదు అంటున్నారు. ఏం జరిగింది? బేసిక్గా సంక్రాంతి రోజు ఇంట్లో ఉండే ఆడవాళ్ళది వేరు, వంటలు గింటలు అన్నీ అవును. చేసుకుంటారు. పెద్దవాళ్ళు ఇంత తాగి ఓ పక్కన ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు, చక్కగా పతంగులు పట్టుకొని ఆ కొండో ఆ బిల్డింగో ఎక్కి అటట్ట పోతూ ఉంటారు. ఉమ్, నార్సింగి దగ్గర పుప్పాలగూడలో కూడా మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. దానికి సంబంధించి గుట్ట ఉమ్, మనం చాలా టీవీ సీరియల్స్లో కూడా చూసాం. ఆ గుట్టని, అది బాగుంటుంది. అక్కడికి చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది వెళ్ళి సిట్టింగ్ కోసం వెళ్తారు తాగి. ఇంకొంతమంది ఇంటి దగ్గర చిన్న స్టవ్ తీసుకెళ్ళి అక్కడే కోడిని గిన్నె వండుకొని తినేసి తాగేసి వస్తారు, పిక్నిక్ లాగా. ఇక జంటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎక్కడ సందు దొరికితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా వస్తారు. ఇక భక్తులు ఒకటో రెండో ఈ శివసత్తులు వస్తారు, బోనాలు చేసేవాళ్ళు. ఇట్లా బోల్డంతమంది ఆ అదంతా టెరిటరీకి గుడికి వస్తారు. సంబంధించిన ఏరియాలోనేనా? ఉమ్. ఓకే. సో అక్కడ ఇలా ఇలా ఉండి మన గండిపేట దగ్గరికి వెళ్ళి అందరూ ఎలా కూర్చుంటారో అక్కడికి కూడా అలా వస్తారు. ఉమ్, కొండల మీదకి వెళ్తే పతంగులు ఎగరేసి ఇంకా పైకి వెళ్తూ ఉంటాయి కదా, పిల్లలు కూడా అలా 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 ఎక్కుతారు. ఉమ్, వాడు ఎవడో మంచిగా ఇంత పతంగిలు అవన్నీ పట్టుకొని పైకి ఎక్కితే అలా చూసేసరికి ఆ, పతంగి తెగింది. తెగి 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 ఎండో పడింది. దాన్ని ఎత్తుక్కోవడానికి ఆ పక్కన పొదల దగ్గరికి వెళ్ళాడు, అది అలా ఇరుక్కుంటే. ఉమ్, తీరా చూస్తే అక్కడ ఒక శవం పడి ఉంది. అవును. వీడికి భయం. కాస్త అటు తిరిగితే అక్కడ ఇంకో శవం పడి ఉంది, ఒక మహిళ ఒక అబ్బాయి. వాళ్ళ అంటే మొహాలు గుర్తుపట్టలేనంత బండరాలతో తల మొత్తం బాది పచ్చడి మేల్ పచ్చడి. ఫీమేల్? భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది. వాళ్ళు భయపడి వాళ్ళకి వీళ్ళకి చెబితే అలా 100కి డైల్ చేస్తే పోలీసులు వచ్చారు. ఎవరి దబ్బా అని దర్యాప్తు మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు కొన్ని కోడాలు జంట వచ్చి కూర్చుంటే ఎవరైనా అల్లరి మూకలు, ఎందుకంటే అక్కడ ఒక 10-20 బీర్ బాటిల్ ఉన్నాయి, వీళ్ళే కాదు ఎవరివో. ఉమ్. వాళ్ళు ఎవరైనా తాగి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసి వీడిని కూడా చంపేశారా? కానీ యాక్చువల్గా అలానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నట్టు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా తాగిన మత్తులో ఒక అరాచకం సృష్టించడం ఏదో చేసినప్పుడు చంపేసి ఉండొచ్చేమో. ఇద్దరిని చంపేశారా, లేకపోతే ఇంకేంటేంటి, అలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే అసలు వీళ్ళు ఎవరు, ఈ మొహాలేమో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అనేవి చూస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఒకటి, వనస్థలిపురం దగ్గర ఒకటి మిస్సింగ్ కేసు నమోదైంది. బిందు అనే అమ్మాయి, ఈ అబ్బాయి పేరు అంకిత్. వీడు మధ్యప్రదేశ్, అమ్మాయి ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అంటే ఇక ఒకటే రాష్ట్రమే, ఇప్పుడు 2 రాష్ట్రాలు, కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లాగా అదంతా ఒకటే ఏరియా. వాడు హౌస్ కీపింగ్ పని చేస్తూ ఉంటాడు నానక్రామ్గూడలో. ఈ అమ్మాయి కూడా ఇవే పనులు. సో మరి ఈమెకు ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు. ఓ మహిళే, చిన్నమ్మాయి మహిళ, కాదు. చిన్నమ్మాయి 25 ఇయర్సే. పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు. ఎర్లీగా ఏదో 20sలో పెళ్ళయింది. 3 పిల్లలు. వీళ్ళకి తొందర చేసేస్తారులే ఆ మధ్యప్రదేశ్ సైడ్. 17-18 వచ్చాయి, పెళ్ళై వాడికి పిల్లలు ఉండేస్తారు. అలా ఉంటుంది. అవును. సో మరి ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో, ఎందుకు వచ్చి ఏం బతుకుతున్నారో తెలియదు. చిన్న జీతాలు 10,000-15,000 జీతాలతో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు. సో ఈమెకి ఆయనకి ఏదో సంబంధం ఉంది అని దర్యాప్తులో తేలింది. ఆమెని ఇతను తీసుకొచ్చి నానక్రామ్గూడ పరిధిలో ఒక ఫ్రెండ్స్ రూమ్లో ఉంచాడు 8న తీసుకొచ్చి. తర్వాత మరి పండక్కి ఎటన్నా వెళ్దాం అనుకున్నారో, గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నారో. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? ఫ్యామిలీ వాళ్ళ ఆయనే, వాళ్ళంతా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అక్కడే ఉన్నారు. ఈ మొక్కది ఇక్కడికి వచ్చి పని చేసుకుంటుంది. వీళ్ళు హస్బెండ్ తో సహా వచ్చింది ఆమె. వీడు కూడా ఒంటరిగా వచ్చి హౌస్ కీపింగ్ పనులు చేసుకుంటున్నాడు, బ్యాచిలర్స్. మరి ఇంట్లో నుంచి వచ్చేసిందంటే మరి అక్కడ మిస్సింగ్ కేసు పెట్టాడు వాళ్ళ ఆయన. దాని ఆధారంగా తెలిసింది ఇంట్లో నుంచి వచ్చేసింది ఆమె పారిపోయి. మా ఆవిడ కనబడట్లేదండి, 2 రోజులు అయిందని అక్కడ కంప్లైంట్ వచ్చింది. వీళ్ళు తీసుకొచ్చేసి ఫ్రెండ్ రూమ్లో పెట్టేసి మరి ఏదన్నా రొమాన్స్ చేసుకుందామని వెళ్ళారో, పెళ్లి చేసుకుందామని వెళ్ళారో, హాయిగా గడుపుదామని వెళ్ళారో తెలియదు, లేదా సైట్ సీయింగ్ కోసం వెళ్ళారో, ఆ ఏరియాకి అయితే వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత శవాలు అయ్యారు. ఇప్పుడు పోలీసుల కోణం, హస్బెండ్కి అక్రమ సంబంధం గురించి తెలిసి వాడేమన్నా ప్లాన్ చేయించాడా, లేకపోతే ఈ అమ్మాయికి ఇంకో ప్రియుడు కూడా ఉండేవాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ వాడేమని అనుకోకుండా అలా వెళ్తూ వెళ్తూ వీళ్ళని చూసి ఏమైనా నాకు ద్రోహం చేస్తావా అని చెప్పి ఇద్దరిని చంపేశాడా, లేదా అక్కడికి వచ్చిన కసాయి తాగుబోతులు, ఒంటరిగా అమ్మాయి కనబడింది, వీడు కూడా కొంచెం ఆకుపుల్లలా ఉన్నాడు,
నాలుగు కొట్టేసి ఆ పిల్లని దారుణంగా అత్యాచారం చేసి వీళ్ళు ఎవరికైనా చెబితే వాళ్ళ గురించి పరుగు పోద్దని మొహాలను గుర్తుపట్టకుండా బండరాయితో చంపేసి వదిలేశారా, ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. అదే క్లూస్ టీమ్ వచ్చింది, మన ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు, అన్నీ సేకరిస్తున్నారు, వేలు ముద్దలు గట్రా. వీళ్ళు ఏమైనా మద్యం సేవించి ఉంటారా లేకపోతే ఏమైంది అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసు కూడా 3-4 బృందాలుగా అయ్యి వెతుకుతున్నారు. ఒకటి మీద అనుమానంగా ఉంది. అంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఆ రోజు గుడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నారు. ఎవరైతే కొంచెం నార్త్ ఫేస్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ టైప్ ఫేసెస్ ఉంటాయి కదా, రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఫేసెస్, అలా వాళ్ళని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నారు. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఈమె ప్రియుడు ప్రజెంట్ అయిన పరారీలో ఉన్నాడు అని తెలుస్తుంది. వాడేమన్నా చేశాడా, పరారీలో అంటే వీళ్ళకి అందుబాటులో లేడు అసలు. వాడు పండక్కింటికి వెళ్ళాడో తెలియదు, లేకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళని చంపెళ్ళాడో మనకు తెలియదు. ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ అందుబాటులో లేదు, ఫోన్లు కలవట్ల. కానీ ఒకటి, ఇంత పెద్ద విషయాలు ఒక్కరే చేయడం అనేది కష్టం. గ్రూపే చేస్తుంది 100%. ఇద్దరు ముగ్గురు ఉంటేనే అవును. ఇలాంటి పరిస్థితులు ఎంత కాదన్నా అమ్మాయి అబ్బాయి, పైగా హౌస్ కీపింగ్ పనులు చేసే వాళ్ళు కొంచెం గట్టిగానే ఉంటారు. వాళ్ళని అంత ఈజీగా మనం చంపలు అంత సున్నితంగా సాత్వికంగా అయితే ఉండరు. అరుస్తారు, అరుస్తారు. అక్కడ అది ఆల్రెడీ జనసంచారం ఉండే ఏరియానే, గుళ్ళు ఉన్న ఏరియానే. సో ఒక గ్రూప్ దాడి చేస్తే కనుక ఎవరికి తెలిసే అవకాశం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు నోర్లు ముయ్యొచ్చు. సో ఈ సిచ్యువేషన్ అక్కడ ఉన్న 10-20 బీర్ సీసాలని బట్టి ఏదైనా గ్రూప్ ఈ అమ్మాయి మీద దాడి చేసి అలాగే వీడిని కూడా దాడి చేసి ఈ విషయం 10 మందికి తెలిస్తే అత్యాచారం కేసులకు ఇవాళ రేపు బోల్డ్ అన్ని శిక్షలు. అలాని వాళ్ళు ఎందుకు చేశారా బాబు అంటే వాళ్ళంతా తాగున్న మృగాలు. సో అయ్యి ఉండొచ్చు అనేది ప్రజెంట్ వీళ్ళకి ఉన్నటువంటి ఒక రాత. ఏది ఏమైందనే తెలియదు. కాస్త దూరంగా ఏదైనా ఒక గుడి ఉంది అంటే అక్కడికి వెళ్ళాలన్నా భయపడాల్సిన పరిస్థితులే. అంత దూరం ఏం కాదమ్మా, ఇది నార్సింగి పుప్పల్ గుడి ఇక్కడే పక్కనే. అమ్మ మణికొండ ఇప్పుడు ఆ రోజుల్లో మణికొండలా లేదు గ్రామ పంచాయతీ. కోకాపేట వరకు నువ్వు ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. అంటే పట్టపగలే జరిగి ఉంటదేమో అని కూడా అనుమానం ఉంది. 100% పట్టపగలే జరిగి ఉంటది. ఎలా మనం అక్కడి నుంచి నడుచుకుంటూ పోతా ఉంటాం కదా. అవును, తెలియదుగా లోపల ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు గ్రూప్ కూర్చొని తాగుతుంటే మనం ఇట్లా చూసుకుంటూ వెళ్ళాం, ఏం చూస్తున్నావురా అంటాడు వాడు. మనం సైలెంట్ గా వెళ్ళిపోతానే ఉంటాం కదా. అలాంటి టైంలో జరిగే సిచ్యువేషన్స్ ఇంకా బోల్డ్ ఉంటాయి, చెప్పలేం. ఒక రకంగా చెప్పాలంటే అది గుడి ప్రాంగణం, కాస్త జనాలు రద్దీగా ఉండే ప్రదేశమే. మరీ రోజు వచ్చారు రావాలని లేదు. ఇది జరిగిన సిచ్యువేషన్ అందరూ సంక్రాంతి పండగకనే వెళ్ళిపోయారు. పిల్లలు ఎవరో గాలిపటాలు ఎగరేసుకోవడానికి అక్కడికి వచ్చారు కాబట్టి సిచ్యువేషన్ తెలిసింది, లేకపోతే తెలియకపోయింది. అసలు తెలిసేది కూడా కాదు. ఈ పాటికి మొత్తం ఇంకా డీకంపోజ్ అయిపోయేవి. వాళ్ళు కూడా చంపిన వాళ్ళు పాతిపెట్లు అలా వదిలేసి వెళ్ళిపోయారు. అదే అంటే మొహాలు ఎలా పచ్చడి చేశాం కదా, ఎవరికి తెలియదు వీళ్ళు ఎవరో అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది ఓవరాల్ గా జరిగింది. కానీ ఒక రకంగా చెప్పాలి అని అంటే సమాజంలో మనం బయటికి వెళ్ళామనంటే ఏమో ఏం జరుగుతుందో, ఏం చూడాల్సి వస్తుందో కష్టం. మనకు అవుద్దో తెలియదు, పక్కోడికి అయిద్దో తెలియదు, కానీ ఏదో ఒకటి ప్రమాదాలు చూసే వస్తున్నాం, వింటున్నాం. అవును, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అయిపోయినాయి. అమ్మాయి అబ్బాయి కలిసి నిర్మానుష ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నిన్ను నమ్మి ఆ పిల్ల వస్తుంది, కానీ ఆ పిల్లకి సేఫ్టీ నువ్వు కూడా ఇవ్వలేవు. ఎంతమంది విరుచుకు పడతారో తెలియదు కదా. థ్యాంక్ యూ సో మచ్.